ఈరోజు చేప ఫ్రై చేద్దాము. రెసిపీ చూపిస్తాం మీకు ఈరోజు. ఇది వచ్చి సీ ఫిష్ పాప్లెట్ అంటారు దీన్ని. ఇది వచ్చి గోవన్ స్టైల్ రవా ఫ్రై. ఇంకొక కాట్లు పెడుతున్నాము ఇట్లా మసాలా పోయేకి. ఇప్పుడు ఫిష్ మసాలా రెడీ చేసుకుందాము. కొంచెం పసుపు వేసుకోవాలా, కారము, సరిపోయేంత ఉప్పు వేసుకోండి, దీంట్లో కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం గరం మసాలా. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి చింతపండు రసం. చింతపండుతోనే దీన్ని కలుపుకోవాలి మనం. ఇప్పుడు మన చేపలకి అంటించుకుందాం. ఇది చాలా లైట్ ఉంటుంది ఫిష్, చాలా బాగుంటుంది. అది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, తెచ్చుకోనాడ ఏడు దొరుకుతాడు. మొన్న ఒకరు కమెంట్ పెట్టండి, ఏం బ్రో నీకు పెళ్ళి అయిందా లేదా, నువ్వే కుక్ చేస్తుంటావని. నా వైఫ్ ఈ అమ్మ ఫేవరెట్ ఫిష్ లేకపోతే బతకలేదు అమ్మ. ఇట్లా లోపల కూడా అంటించుకోండి మసాలా బాగా. అదొక డైలాగ్ ఉంది కదా, కానా నై బతక సక్తా, మందు నై బతక నై సక్తా అన్నట్లా. ఏమ కానా నై బతక సక్తా, ఫిష్ నై బతక నై సక్తా. ఫిష్ లేకపోతే బతకలేదు. ఆయిల్ వేసుకోండి దీంట్లో కొంచెము. బాంబే రవ్వలో దీన్ని రెండు పక్కల అద్ది దాంట్లో వేసేయడం అంతే. పైన 2 చుక్కల ఆయిల్. మళ్ళీ అది స్లో హీట్ పైన కుక్ చేసుకుంటే లోపల ఫిష్ కుక్ అవుతుంది, రవ్వ కూడా నల్లగా బాగుంటుంది. ఫిష్ రెడీ అయింది. ఇది ఎప్పుడు ఫెయిల్ అయ్యే రెసిపీ కాదు, భలే ఉంటుంది ఇది. ఈ పైన క్రిస్పీ ఉంటుంది, లోపల సాఫ్ట్ ఫిష్. వీడేమో అన్ని ఇట్లా అంటాడు అనుకోద్దు, ఇది నిజంగా బాగుంది. చాలా సార్లు చేసుకుంటాం కదా, సూపర్ ఉంటుంది. ట్రై చేయండి.